57వ రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారి జయంతి సందర్భంగా చందూరు గ్రామ ప్రజలకు అలాగే రెడ్డి పరివారానికి అందరికీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు। ఈరోజు అలాగే రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారి జయంతి జరుపుకోవడం ముఖ్య కారణము అతను చేసిన సేవలే మర్చిపోలేని ఎప్పుడో 157 సంవత్సరాల క్రితం పోయిన వ్యక్తికి ఇప్పుడు ఈరోజు స్మరించుకుంటున్నామంటే అతను ఏదైనా సేవలు చేసిన పేద విద్యార్థులకు హాస్టల్ వసతులతో సహా విద్యా వ్యవస్థను పటిష్టం చేసిన వ్యక్తి మరియు పోలీస్ వ్యవస్థను కూడా పటిష్టంగా వేసిన మహోన్నత వ్యక్తి। అతనికి ఈరోజు మనం చందూరు గ్రామ తరఫున మనము జయంతి ఉత్సవం చాలా గర్వకారణము మనం కోరుకుంటున్నాము। అలాగే ముఖ్య ఉద్దేశం రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారు ముఖ్యం పేదరికానికి నిర్మూలించడానికి ఉద్దేశం చాలా కంకణం కట్టుకున్న మొదటి వ్యక్తి అతను। పేద నిర్మూలనమే ఆయన ముఖ్య ఆశయము। విద్యా వ్యవస్థను పటిష్టం చేసి పేద విద్యలు చేతనిస్తూ పేద కుటుంబాల్లో ఆనందాన్ని చూసిన మొదటి వ్యక్తి మన రెడ్డి పరివారానికి చెందిన మన గర్వకారణంగా భావించాలి। ఇది మన జయంతి గర్వకారణంగా ప్రతి సంవత్సరము ఈ పండగ వాతావరణం చేసుకోవడము చాలా గర్వకారణము। మున్మూడు రోజుల్లో మన బహదూర్ వెంకటరామరెడ్డి జయంతి ఉత్సవాలు మరి ఇంకా ఘనంగా జరుపుకుంటామని చందూరు గ్రామ ప్రజల పక్షాన రెడ్డి పరివారం పక్షాన తెలియజేసుకుంటాను। జై బహదూర్ రాజా వెంకటరామరెడ్డి గారికి। నేడు రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి యొక్క 150వ జన్మదిన కార్యక్రమానికి వచ్చేసినటువంటి రెడ్డి పరివారానికి అలాగే గ్రామస్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు। నేటి రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి యొక్క విశిష్టత గురించి తెలుసుకోవాలంటే తాను సామాన్యమైన వ్యక్తి కాదు, తన యొక్క వంశానికి చెందినటువంటి వనపర్తి జిల్లాలో పుట్టి తను రకరకాలుగా సేవలు అందించి మరి 17వ ఏటనే మన యొక్క తెలంగాణ అప్పటి ప్రజా ప్రభుత్వంలో అమీన్గా అంటే ఎస్ఐగా విధులు చేపట్టిన వ్యక్తి। తాను నిరంతరం కష్టపడి పనిచేసి కొత్వాల్ అంటే ఇప్పుడు కొత్వాల్ని సిపి అని మనం ఎట్లాగో తెలంగాణకు సిపి కమిషనర్ ఎట్లా అనుకుంటామో అప్పుడు నిజాం ప్రభుత్వంలో కొత్వాల్ అనే పదవి ఉండేది। దానికి ఎవరైతే సూటబుల్ అవుతారని చెప్పేసి అప్పటిదాకా మొత్తంగా మైనారిటీ వాళ్ళే కొత్వాల్గా పనిచేస్తూ ఉండేవారు। మరి ఆ యొక్క పదవిని నిలబెట్టాలంటే మరి నిజాం ప్రభు వెతికి ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు కావాలి కాబట్టి అధికారి కావాలని చెప్పేసి అప్పుడు మన రాజా బహదూర్ వెంకటరామరెడ్డి తొలి హిందూ సిపిగా కొత్తవాళ్ళుగా నియమించినందుకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం నిజాం ప్రభుకు। ఎందుకంటే మన రెడ్డి పరివారానికి దక్కినందుకు కూడా అది గర్వకారణం। అది అప్పటి వరకు ముస్లిమ్స్ వాళ్ళే ఉంటుర్రి, కానీ ఒక హిందూగా తొలి కొత్తవాళ్ళుగా నియమించబడి అన్ని వర్గాలని అప్పుడు ఉన్నవాటి కుల మత భేద స్థితిలో బాగుంటుండే తెలంగాణ రాష్ట్రంలో। అప్పుడు ఉమ్మడి రాష్ట్రం చాలా ఉంటుండే, కానీ గొడవలు ఎవరిని చూడకుండా అందరినీ సేవాభావంతో మెప్పించి తన యొక్క పదవికి వన్య తెచ్చినటువంటి వ్యక్తి। మరి ఆయన ఇంటి పేరు పాషం రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు। ఆయనకు చేసిన సేవలకే రాజా బహదూర్ అని అప్పటి తెలంగాణ ప్రభుత్వం బిరుదిచ్చింది। అందుకు నిజంగా ఆయన పేరు రాజా బహదూర్ అని పెట్టడం అంటే ఒక మన తెలంగాణ కానీ యొక్క పూర్తిగా మన రెడ్డి పరివారానికే గర్వకారం। అది ఒక పెద్ద బిరువు। అప్పుడు డాక్టరేట్ ఎట్లనో అప్పుడు రాజా బహదూర్ అనేది అప్పుడు నిజాం ప్రభుత్వంలో అది ఉంది కాబట్టి ఆయన యొక్క చేసినటువంటి మన యొక్క రెడ్డి సామాజిక వర్గానికి నిజంగా చెప్పలేని సేవలు అందించాడు। అతను పెట్టినటువంటి రాజా బహదూర్ వెంకటరామరెడ్డి ఆర్బీఆర్ హాస్టల్ కానీ విద్యాలయాలు కానీ అవన్నీ ఉండడం వల్లనే నేడు వివిధ పోరాటాలు చేసి ఈడబ్ల్యూఎస్ని మనము పొందినామంటే మరి దానికి ఫౌండర్ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ ఈడబ్ల్యూఎస్ ద్వారా మన విద్యార్థులు ఇప్పుడు ఎంతో చదువుకోవాలని ఆసక్తి ఉన్నా కానీ పేద విద్యార్థులకు మరి అది ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్లో కానీ ఉన్నత విద్యలు చదవాలంటే మరి మెరిట్ ర్యాంక్ రావడం జరుగుతుంది। చిన్న చిన్న ఉద్యోగాలు కూడా ఈడబ్ల్యూఎస్ ద్వారా రావడం జరుగుతుంది। దీనికి కారణం మన యొక్క పెద్ద మనిషి ఆర్బీఆర్ వెంకటరామరెడ్డి గారు కాబట్టి వారికి మన రెడ్డి పరివారం తరఫున మన చందూరు రెడ్డి సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కోసం ఇంకా ఎక్కువ సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొని ఇలాంటి దానికి సేవలను సక్సెస్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను।